హలో పిల్లలు, ఈరోజు నవరాత్రులలో రెండవ రోజు. ఈరోజు మనము బ్రహ్మచారిణి దేవి కథ చెప్పుకుందాం. శైలపుత్రి తర్వాత బ్రహ్మచారిణి దేవిలాగా జన్మించింది. ఈమె కఠినమైన తపస్సు చేసి మహాదేవుణ్ణి భర్తగా పొందింది. బ్రహ్మచారిణి దేవిని పూజించడం ద్వారా మనము జ్ఞానం, ధైర్యం పొందుతాం. మనకు జ్ఞానాన్ని మరియు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే తపస్సు శక్తి ద్వారా మనకు మనసు స్థిరపడుతుంది. ఇది బ్రహ్మచారిణి దేవి కథ. అందుకే ఈరోజు మనము బ్రహ్మచారిణి దేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని మనస్ఫూర్తిగా ఆమెని పూజిద్దాం. అర్థమైందా మీకు? సరే, మరి రేపు ఇంకో దేవితో కలుద్దామే. బాయ్.